చాలా మంది డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ షుగర్ ఉంది అని తెలియగానే వాళ్ళు సగం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా లైఫ్ టైం మెడిసిన్ యూజ్ చేయాల్సిందే. డయాబెటిక్ వస్తే చాలా ప్రాబ్లం కదా, వెయిట్ లాస్ అయిపోతాము. ఇప్పుడు ఒక పెద్ద కామన్ ఇష్యూ కింద అయిపోయింది. సో అలాంటి డయాబెటిక్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి అన్నా, ఇంకా హెల్తీగా ఉండాలి అన్నా కొన్ని ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లోకి వచ్చాయి. అందుకని మీ అందరి కోసం, మనలాంటి అందరి కోసం ఒక జెన్యూన్ ప్రొడక్ట్ ని నేనైతే తీసుకొచ్చాను. సో ఈ రోజు నాతో పాటు మరి సీనియర్ మోస్ట్ ఫార్మా ఎక్స్పీరియన్స్ ఉన్న 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్న సుబ్రహ్మణ్యం సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి వీటి మీద ఉన్న డౌట్స్ అన్ని అడిగేద్దాం. ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ డయాగ్రాండ్ ప్రొడక్ట్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు అనేది తెలుసుకుందాం. హలో సార్. హాయ్. డయాగ్రాండ్ నిజంగా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఇది యూజ్ చేస్తే ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్ అవ్వడం తగ్గుతుందా, మెడిసిన్ స్టాప్ చేయొచ్చా, ఇన్సులిన్స్ వరకు వెళ్లకుండా ఈ ప్రొడక్ట్ అనేది చేస్తుందా? మీరు అన్నట్టు ఏంటంటే ఒకసారి డయాబెటీస్ వస్తే కంపల్సరీ టాబ్లెట్స్ మీదకి మూవ్ అవ్వాలి. మీరు అన్నట్టు ఏంటంటే ఈరోజు 50 mg తో స్టార్ట్ అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ శరీరం దానికి అడాప్ట్ అయిపోతుంది. అడాప్ట్ అయిపోతే 50, 100 అవుతుంది, 100, 200 అవుతుంది. ఈ రోజు ఒక టాబ్లెట్, రేపు 4 టాబ్లెట్స్ అవుతాయి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా గ్లూకోజ్ కంట్రోల్ అనేది ఉండదు. వీటన్నిటితో పాటు సన్నబడిపోతూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో డయాగ్రాండ్ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. సూపర్. సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, డయాబెటీస్ అనేది ఏంటి, ఒక ఫుడ్ కి సంబంధించినటువంటి డిసార్డర్. ఫుడ్ తీసుకోవడం వల్ల అది సరిగా శరీరం యూటిలైజ్ చేసుకోవట్లేదు. భోజనం తీసుకుంటాము, షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఆ షుగర్ శరీరం సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. ఫర్ ఎ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ ఒకటి తక్కువగానే ప్రొడ్యూస్ అవ్వచ్చు, లేదా ఇన్సులిన్ ఉన్నప్పటికీ సరిగా పనిచేయకుండా ఉండొచ్చు. సో ఇది మీరు మొత్తం చూసినారంటే ఇది ఒక మెటబాలిక్ డిసార్డర్. ఫుడ్ కి సంబంధించింది ఫుడ్ తోనే హ్యాండిల్ చేయాలి. ఆ స్వీట్స్ తినకూడదు, కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేసుకోలేరు. రైస్ లో కూడా షుగర్ ఉంటుంది, సో రైస్ కూడా మానేయాలంటారు. మానేయాలని కాదు మేడం, ఇక్కడ ఏంటంటే మామూలుగా తీసుకున్న దాంట్లో ఇక్కడ ఏంటి, మనకి ఇప్పుడు మీరు ఆ ప్యాథోఫిజియాలజీ చూస్తే షుగర్ లెవెల్ ఏమో శరీరంలో ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఈ షుగర్ ని శరీరంలో ఉండే కణాల్లోకి తొయ్యాల. ఈ ఇన్సులిన్ సరిగా పనిచేయనందువల్ల ఈ షుగర్ శరీరం లోపలికి, అంటే కణాల లోపలికి వెళ్ళట్లేదు. కణాలకి శక్తి కావాలి కదా, మనం మాట్లాడే మాటలైనా సరే, పని చేసే పనులకైనా సరే మన శరీరం శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ షుగర్ నుంచే వస్తుంది. ఈ షుగర్ లోపలికి పోవట్ల ఇన్సులిన్ సరిగా పనిచేయడం వల్ల. అప్పుడు ఈ కణాలు ఏం చేస్తాయి, మన శరీరంలో ఉండే కొవ్వు నుంచి శక్తిని తీసుకుంటాయి, అందుకని సన్నబడిపోతారు. ఇంకొకటి మన శరీరంలో ఉన్న కండరాలను కరిగించి శక్తి తీసుకుంటుంది, అందుకని సన్నబడిపోతారు. సో అక్కడ షుగర్ ఉంటుంది కానీ వాడుకోలేరు, ఇన్సులిన్ సరిగా పనిచేయనందువల్ల. ఇలాంటి సమయంలో డయాగ్రామ్ ఏం చేస్తుంది అంటే, మీరు రోజుకు 2 పూటలు తీసుకోవాలి. 1.5 స్కూప్ పౌడరు, ఆ తర్వాత 120 ml వాటర్లో వేసుకుని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ముందర ఒక అరగంట తీసుకుంటే, సాయంకాలం అదేవిధంగా భోజనం ముందర తీసుకుంటే ఇదేం చేస్తుంది అంటే, ఫస్ట్ 5 రకాల ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. వే, కిసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. మామూలుగా మార్కెట్లో ఉండే వాటిలో 90% ప్రొడక్ట్స్ లో 2 రకాల ప్రోటీన్ ఉంటుంది. మన దాంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. 5 రకాల ప్రోటీన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, గుడ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ రావడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ లీన్ మజిల్స్ ని కరిగిపోకుండా వాటిల్ని స్ట్రెంగ్త్ పెంచుతుంది. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే, దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువ పుట్టదు. ఆకలి ఎక్కువ పుట్టినప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ అన్నం తినరు. మీరు అడగచ్చు, ఆల్రెడీ వాళ్ళు నీరసంగా ఉంటారు కదా, అన్నం ఎక్కువ తినకపోతే ఇంకా నీరసం అయిపోతారు కదా. అయ్యేదానికి అవకాశాలు తక్కువ, ఎందుకంటే మనం ప్రోటీన్ ఇస్తాం. ప్రోటీన్ అన్నది శరీరానికి శక్తిని ఇస్తుంది. అన్నం అయితే గబక్కన కరిగిపోతుంది, ప్రోటీన్ అయితే కొంత టైం పడుతుంది. అందువల్ల వాళ్ళకి ఆకలి పుట్టదు. దాంతో పాటు ఇన్సులిన్ కూడా బాగా పనిచేసేటట్టు ఉపయోగపడుతుంది. ఒక పక్క మజిల్స్ ని సింథసిస్ చేసి స్ట్రాంగ్ అయ్యేటట్టు చేస్తుంది, ఒక పక్క ఆకలిని తగ్గించి ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేస్తుంది, మరొక పక్క ఉన్న గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసే విధంగా చేస్తుంది. ఇన్ని రకాలుగా పనిచేయడం వల్ల ఏమవుతుందంటే, షుగర్ కంట్రోల్ అవుతుంది. అప్పుడు షుగర్ కంట్రోల్ అయింది అనుకోండి, ఈరోజు 50 mg టాబ్లెట్ తీసుకుంటున్నారు, షుగర్ కంట్రోల్ అయ్యింది, డాక్టర్ దగ్గర పోయి చెప్తే అది 25 mg చేస్తారు. లేదు ఇంకా కంట్రోల్ ఉంటే ఆపిని కూడా ఆపేస్తారు. ఇంకొకటి, ఫస్ట్ నీరసం తగ్గుతుంది. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మేజర్ ఇష్యూ ఏంటంటే అలసట, నీరసం. ఆ నీరసం తగ్గుతుంది. దానితో పాటు ఏంటంటే, టాబ్లెట్స్ తోనే బతకాలని చూస్తున్నాను అనుకోండి లైఫ్ లాంగ్, ఆ డోసులు పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. వాటిని అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుందానికి అవకాశాలు ఉంటుంది. టాబ్లెట్స్ డాక్టర్ల సలహాలతోనే తగ్గించుకోవడం, పెంచుకోవడం చేయాలి. మన బొట్టోలు అలా చెప్పకూడదు, ఎవరైనా చెప్పినా కూడా చూసేవాళ్ళు నమ్మకూడదు. సో డయాగ్రాండ్ తీసుకుంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గించుకునే దానికి అవకాశం, డోస్ తగ్గించుకునే దానికి అవకాశం. వాటితో పాటు షుగర్ని సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు, HbA1cని కంట్రోల్ చేసుకోవచ్చు, ఎనర్జీని పెంచుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ నుంచి దూరంగా పోవచ్చు. సో ఇది వాటర్ లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. సో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ అండ్ ఈవినింగ్ నైట్ బిఫోర్ డిన్నర్. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, డయాగ్రాండ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఎంత హెల్త్ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ డయాబెటిక్ ని ఎలాగా
కంట్రోల్ చేసుకోవచ్చు, ఎంత ప్రోటీన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్తో ఇది రెడీ అవుతుంది అనేది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో ఎవరైనా సరే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు అస్సలు ఆ ప్రాబ్లంతో భయపడకుండా ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోండి, డయాబెటిక్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోండి. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.